అడిలిపోయి నందీశ్వరుడు వచ్చి నాగలి మెడ మీద పెట్టుకున్నట్ట. ఆయన దున్నుతుంటే పార్వతీదేవి చూసిందిట, ఏమిటి ఇవాళ మా ఆయన పొలం దున్నుతున్నారని పొడని తల్లి మురిసిపోయిందిట. శంకరుడు దున్నడమా అని. పార్వతీదేవి నూతి దగ్గరికి వెళ్ళి తోడుతుంటే గంగమ్మ పైకొచ్చిందిట పరిగెత్తుకుని. వస్తే నందీశ్వరుడు కలుపు తీశాడు. ఆయన ఇలా విత్తనాలు చల్లేటప్పటికి శంకరుడు 5 నిమిషాలలో ఎన్నడూ చూడనటువంటి ధాన్యపు కంకులు పండాయి. నందీశ్వరుడు కోత కోశాడు, భృంగీశ్వరుడు చల్లించాడు, విత్తనాలన్నీ ఎత్తారు. చండీశ్వరుడు బస్తాలకెత్తి ముద్ర వేశాడు. బళ్ళకెత్తి తీసుకెళ్లి గదిలో పెట్టి తాళాలు వేసి యజమానిని కలుపు కొట్టి, ఇదిగోనయ్యా తాళాలు, నువ్వు అడిగినట్టు పంటంతా పండించేశారు, నందనార్ చిదంబరం పెడుతున్నాడన్నారు. ఆశ్చర్యపోయాడు యజమాని. నిజమా అని స్టోర్ రూమ్ తలుపులు తీసి ఒక కన్నం పెట్టి బియ్యం కింద పట్టిన ధాన్యం చూశాడు. తన జీవితంలో పండించెరగడటువంటి ధాన్యం. పొంగిపోయి పొలానికి వచ్చాడు. స్పృహతప్పి పడిపోయి ఉన్నాడు నందనార్. దేవతల చేత నమస్కారము చేయబడినప్పుడు వాళ్ళ యొక్క కిరీటముల కాంతి చేత ప్రకాశించిన పాదముల పాదములు శ్రీశైలం మీద అసుర సంఖ్య వేళలో వచ్చి ఒక్కసారి తాండవం చేస్తామంటారు. అప్పుడు సొక్కిపోయి ఉంటాయి ఆ పాదాలు. తండ్రి, ఆ పాదాలకి ఎప్పుడూ పాదరక్షలు వేసుకోవు కదా, నా కోసమని స్వామి నా మనస్సు అనే పాదరక్షల్ని తొడుక్కోవయా తండ్రి అంటారు శంకరాచార్యుల వారు. ఇది శంకరుల భక్తి అంటే. శంకరుల లాంటి భక్తుడు లేడు, శంకరుడి లాంటి జ్ఞాని లేడు ప్రపంచం. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అమ్మవారి గురించి చేసినటువంటి బహుభంగిమల వర్ణనల గురించి, అమ్మ యొక్క ఆ వర్ణనలో ఒక కన్నునో, ఒక ముక్కునో, ఒక పెదవినో, ఒక చేతినో, అమ్మవారి కాలి గోటికి ఉండేటటువంటి కాంతినో దర్శించి మన అజ్ఞానాన్ని ఎలా పోగొట్టుకోవాలో చూపించడానికి ఎన్ని శ్లోకాలు రచించి మహానుభావుడు మనని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశారో ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇవాళ శంకర భగవత్పాదులు నిన్నటి రోజున నేను ప్రసంగాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అన్నాను. అందులో అమ్మవారి యొక్క వైభవాన్ని వర్ణిస్తూ శివే శృంగారార్ధ్ర కదితరజని కుత్సనపరా అన్న శ్లోకాన్ని వర్ణిస్తూ అమ్మవారి కళ్ళల్లో శంకరాచార్యుల వారు నవరసాల్ని దర్శించడాన్ని విజ్ఞాపన చేసి ఉన్నాను. శంకరులు అమ్మవారి కన్నుల గురించి చెప్తూ మనందరికీ బెంగ తీరిపోయేటటువంటి మాట ఒకటి చెప్పారు. అది శంకరులకి శంకరులే సాటి, వేరొకరు చెప్పలేనటువంటి మాట. ఇందులో పదప్రయోగం ఉంటుంది నిజంగా శ్లోకంలో. ఆశ్చర్యం వేస్తుందన్నమాట. చాలా బెంగ పెట్టేసుకుని ఒక్కడే ఉండిపోయి, ఏదో రైలు వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతున్న రైల్లోంచి పిల్లలు తెలియక రైల్లోంచి కిందకి దిగిపోయారు అనుకోండి. ఒకానొకప్పుడు ఈ సంఘటన నా జీవితంలోనే జరిగింది. గోదావరి ఎక్స్ప్రెస్ లో బయలుదేరి నేను, నా భార్య, నా కొడుకు, కూతురు వస్తున్నాం హైదరాబాద్ నుంచి కాకినాడ. అప్పట్లో పెద్దాపురంలో ఉండేవాడిని. సావర్లకోట దిగాలి. రాత్రి అందరం నిద్రపోతున్నాం. నిద్రపోతుంటే మా అమ్మాయి బెర్త్ నుంచి దిగిపోయి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళడం అలవాటు చిన్న పిల్ల. బాత్రూమ్కి వెళ్ళడం కోసం అని చెప్పి కాజీపేట రైల్వే స్టేషన్ లో గోదావరి ఎక్స్ప్రెస్ ఆగుండగా రైల్లోంచి కిందకి దిగిపోయి ఎక్కడో ప్లాట్ఫామ్ చివరికి వెళ్ళి అది ఏదో పాపం దానికి వచ్చినటువంటి అవసరాన్ని తీర్చుకునే పనిలో ఉంది. మంచి నిద్ర కళలో ఉంది. ఇంట్లోనే ఉన్నాను అనుకుంటోంది. ట్రైన్ కి నాకెందుకో నిద్రలో గాఢ నిద్రలో బెర్త్ మీద ఉన్నవాణ్ణి ఏదో ప్రమాదం వస్తోంది లే అని ఎవరో వీపు మీద చరిచి లేపినట్టు అనిపించింది. దభాలన లేచి వెంటనే దృష్టి నా కూతురు లోయర్ బెర్త్ మీద లేదు అని గుర్తించాను. నా భార్యని లేపి అడిగాను, ఏదే అమ్మాయి ఏదని అడిగాను. నాకు తెలియదండి అంది. గబగబా వెళ్ళి ఆ బాత్రూములు తలుపు తీసి చూశాను. నా అదృష్టం లోపల బోల్ట్ చేసి ఉంటే అది లోపల ఉండిపోయింది అనుకుని ఉండేవాడిని. తలుపులు 2 తీసే ఉన్నాయి. అరే ఇక్కడ లేదు అంటే బయటకు వచ్చి చూస్తున్నాను, గ్రీన్ దీపం చూపించేస్తున్నాడు గార్డ్. బండి బయలుదేరిపోవడానికి సిద్ధంగా ఉంది. మా పాప మంచి నిద్ర కళ్ళతో లేచి అక్కడెక్కడో ప్లాట్ఫామ్కి అక్కడ నిలబడి అలాగే నిలబడి ఇలా ఉంది, కళ్ళు మూసుకుని. కంపార్ట్మెంట్ లోంచి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళి పిల్లను అక్కున చేర్చుకుని పరిగెత్తుకుంటూ వచ్చి బోగీలోకి ఎక్కాను. ట్రైన్ కదిలిపోయి ఒక్క క్షణంలో నా కూతురు నాకు దక్కేటట్టు నిద్రపోతున్న వాణ్ణి లేపి, ఉరే నువ్వు భవిష్యత్తులో కన్యాదానం చెయ్యాలరా, ఆదమరిచి నిద్రపోతున్నావని నా ఇంట పుట్టిన అమ్మవారిని మళ్ళీ నాకు తెచ్చిచ్చిన అమ్మ ఎవరు? ఆ అమ్మ పాదాలకి నేను ఎన్ని మాటలు శిరస్సు ఉంచి నమస్కరిస్తే నా జీవితంలో నేను రుణం తీర్చుకోగలను. అసలు రుణం అన్న మాట నేను వాడను.
నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టి మా అమ్మ పాదాలకు తొడిగినా అది తీరేది కాదు. చేత అమ్మ ఇచ్చినటువంటి వైభవాన్ని అమ్మకే అంకితం చేస్తూ 4 మాటలు చెప్పాను. అందుచేత ఎందుకు ఈ మాట ప్రస్తావన చేశానంటే వ్యక్తిగత విషయాలు వేదిక మీద చెప్పడానికి నేను కొంచెం విరుద్ధం. అయినా ఇవాళ ఎందుకు ఆ మాట ప్రస్తావన చేశాను అంటే అమ్మ యొక్క నిర్హేతుక కృపకి ఇది తార్కాణం. సరే, అందుచేత శంకరులు అంటారు, అమ్మ నిన్ను ఎలా పొదివి పట్టుకుంటుందో తెలుసా, అన్ని కాలముల యందు కాపాడడం అంటే ఏమిటో మీకు ఒక ఉదాహరణ చెప్పడానికి ఈ మాటలు చెప్పారు. శంకరులు అంటారు, అహసూతే సౌయం తవనయనమర్కాత్మకతయా యామాం వామంతే సృజతి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్ధరదలిత హేమాంబుజరుచి. శంకరులకి శంకరులే సాటింది నిజంగా మాటలు వేయడానికి. సమాధత్తే సంధ్యాం దివసి నిశయో దంతరచరి. ఈ స్వరూపం కాదు నన్ను ఆనాడు నా కూతురి నాకు తెచ్చిచ్చిన స్వరూపం. చూడండి, శంకరులు అంటారు, అహస్సూతే సౌయం. అమ్మా, నీ కుడికన్నుంది చూసావా, ఆ కుడికన్ను సూర్యుడమ్మా. ఆ కుడికంటిని సూర్యుడుగా పెట్టుకుని వాళ్ళ అమ్మవారి యొక్క విరాట్ స్వరూపాన్ని చూపిస్తున్నారు శంకరాచార్యుల వారు. మనం పగలు 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 అని అనుకుంటున్నామే, ఆ పగలంతా ఎవరి కృప వల్ల ప్రకాశిస్తోందో తెలుసా అండి? అమ్మవారు కుడికంటిని సూర్యుడిగా ధరించి ఆ తల్లి కుడికంటిలోంచి వచ్చేటటువంటి కాంతి పగలుగా భాషిస్తుంది. శంకరులు ఎప్పుడు సూర్య భగవానుడి గురించి చెప్పినా వెంటనే చల్లటి కాంతినిచ్చే చంద్రుడి గురించి కూడా చెప్పేస్తారు. అహసూతే సౌర్యం సమనయనమర్కాత్మకతయా. ఆ మాటలు చెప్పడంలో అందం చూడండి. అర్కుడంటే సూర్యుడు. అమ్మ, నీ కుడికన్ను సూర్య భగవానుడై ఉందమ్మా. ప్రియామాం వామంతే. ఎడమ కన్ను ఏమిటై ఉంది? చంద్రుడు అనరు శంకరాచార్యులు వారు. ఎంత గొప్పగా మాట్లాడతారో చూడండి. వారికే చెల్ల శ్లోకాలు రాయడం. ప్రియామాం 3 యామములయ్యుందమ్మా అన్నారు. 3 యామములయ్యుండడం ఏమిటి అంటే, ఒక పగలు ఒక రాత్రి కలిపి 24 గంటలైతే అవి 8 యామములు అంటారు. 8 యామములలో 3 యామములు రాత్రి కాలం ఉంటుంది. రాత్రి కాలమునందు ప్రకాశించేటటువంటి వెన్నెలలకి రాజైనటువంటి చంద్రుడు ప్రియామాం వామంతే సృజతి రజనీ నాయకతయా. మా నీ ఎడమ కన్నుందే, ఆ ఎడమ కన్ను రాత్రి వేళ చల్లటి సుధలని చిలికేటటువంటి ఆ చంద్రబింబం నీ ఎడమ కన్నమ్మా. అందుకని మరి ఈ 2 కన్నులు, ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అయితే మరి 3వ కన్నేమవ్వాలి? వెంటనే శంకరులు అంటారు, తృతీయాతే దృష్టిర్ధరదలిత హేమాంబుజరుచి. మళ్ళీ దరదలిత అంటారు. దళిత అంటే విచ్చుకున్నా, దరదలిత కొద్దిగా విచ్చుకున్నా. హేమాంబుజరుచి ఎర్ర బంగారం లాంటి కన్నుట. 3వ కన్ను అమ్మవారిది ఎర్రగా ఉంటుంది. అది ఎటువంటి ఎరుపో తెలుసా అండి? మామూలు ఎరుపుతో పోల్స్తారు శంకరులు. కాల్చినటువంటి బంగారం ధారగా పడుతుంటే, ఎర్ర బంగారం కింద పడుతుంటే ఎటువంటి కాంతి కొడుతుందో అటువంటి కాంతి. అసలు అమ్మవారే తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మ ఫలేషు జుష్టాం. అమ్మవారే అటువంటి ఎరుపు. ఆ తల్లి కన్ను మరీ ఎరుపు. అటువంటి ఎరుపుతో కూడి ఉంటుందమ్మా నీ కన్ను. ఒక చోట శంకరాచార్యులు వారు అమ్మవారి 3వ కన్ను గురించి, ఆ కన్నొక్కటే ఎందుకు ఎర్రగా ఉంటుందో, ఈ 2 కళ్ళు ఎందుకు నల్లగా ఉంటాయో చాలా అందమైన మాట ఒకటి వాడారు. అమ్మ, ఈ కన్ను, నీ 2 కన్నులు ఆకర్ణ విశాలమైన నేత్రములు. ఈ కళ్ళు ఇక్కడ వరకు ఉంటాయి అమ్మవారివి. అమ్మవారి చెవులు ఏం చేస్తాయి? అవి కావ్యాలాప వినోదిని, మహాపండితులైనటువంటి వారు వచ్చి కూర్చుని తమ తమ కావ్యములను వినిపిస్తుంటే ఆ చెవులు వింటూ ఉంటాయి. ఆ చెవులు వింటుంటే ఆ కావ్యములలోంచి ఏముంటుంది? అమృతం ఉంటుంది. అమృతంతో నిండిపోయి ఉంటుంది. ఈ 2 కన్నులు ఏం చేస్తాయిట? ఈ 2 కళ్ళు ఈ చివరి వరకు వెళ్ళి తుమ్మెరుకున్నట్టు ఈ చెవులలో ఉన్నటువంటి కావ్యామృతాన్ని జుర్రుకుంటూ ఉంటాయిట ఈ 2 కళ్ళు ఇక్కడికి. ఈ కంటికి కోపం వస్తుందిట. చూసావా, చక్కగా ఈ 2 కళ్ళు ఇక్కడికి వెళ్ళి ఆ కావ్యామృతాన్ని జుర్రుకుంటున్నాయి. నేను కంటిని, కానీ ఎందుకు నేను ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు, ఇక్కడి నుంచి ఇక్కడికి సాగడానికి లేదు, నేను ఇక్కడే ఉండిపోవాలి అని కడుపులో మంట వచ్చి, రోగం వచ్చి ఎర్రబడిందమ్మా కన్ను.
అందుకమ్మా నీ మూడో కన్ను ఇరుపు అన్నారు శంకరాచార్యుల వారు. వారికి వారే సాటండి. శంకరాచార్యుల వారు ఊహ చేసినట్టు అసలు ఎవ్వరు ఊహ చెయ్యలేరు. అమ్మవారి కళ్ళు చూసి శంకరులు అన్నారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచికితాః విలీయంతే తో ఏ నియతమనిమేషాశ్చపరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటంకువలయం జహాతి ప్రత్యూషే నిశచ విఘటయ్య ప్రవిశతి. సౌందర్యలహరి ఒక శ్లోకం నుంచి ఇంకో శ్లోకంలో వెళ్ళిపోతున్నాను. అందులో నాకు ప్రత్యేకించి సౌందర్యలహరిలో ఈ శ్లోకం అంటే ఇష్టం. నాకు ఈ శ్లోకం అంటే శంకరులు తప్ప ఇంకొకళ్ళు చెప్పలేరు ఈ శ్లోకాన్ని. ఆయన అంటారు, తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచకితాః. అమ్మా అపర్ణ అని పిలుస్తారు. ఒక్కొక్కసారి శంకరాచార్యులు వారు అమ్మవారిని ఒక్కొక్క నామంతో పిలుస్తారు. కానీ సౌందర్యలహరిలో అమ్మవారిని కొన్ని నామములతోనే పిలిచారు, అన్ని నామాలతో పిలవరు. ఎక్కువగా పిలవడం శివే, గిరిసుతే, హిమగిరిసుతే, అపర్ణే అని ఇలాంటి నామాలతో పిలుస్తారు. ఇవి బహుశా అమ్మవారికి చాలా ప్రియమైన నామాలు అయి ఉండొచ్చు. ఈ శ్లోకంలో అంటారు, అమ్మ అపర్ణ. అపర్ణ అంటే పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసమని చేసినటువంటి తపస్సమయంలో ఆకులు తినడం కూడా మానేసి తపస్సు చేసినటువంటి స్వరూపము కలిగిన దానా? కాదు కాదు, అసలు రహస్యం వేరు. పరమశివుడు స్థాణువుగా ఉంటే చంద్రశేఖర పరమాచార్యులు వారు చెప్పారు ఈ రహస్యాన్ని. అసలు నేను సౌందర్య లహరిలో చెప్తున్న చాలా మాటలు పరమాచార్యులు వారి వ్యాఖ్యానాల్లోంచి తీసుకుంటున్నాను. స్థాణువు అంటే అసలు ఆకులు కొమ్మలు ఏమీ లేకుండా ఉండిపోయినటువంటి స్థాణు స్వరూపానికి ఆకులు లేనితనమే అమ్మవారితనం. అందుకనే అపర్ణా స్వరూపం. విశాఖ కొమ్మలు లేనితనం సుబ్రహ్మణ్య స్వరూపం. అందుకని విశాఖుడని పిలుస్తారు ఆయన్ని. ఇవన్నీ శంకరుడి చుట్టూనే ఉంటాయి. అందుకని విశాఖేంద్రో ఏంద్రో అంటారు. విశాఖుడని పేరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఉంది. విశాఖపట్టణము అని పేరు రావడం ఒకప్పుడు ఆ పట్టణంలో సుబ్రహ్మణ్యారాధన విపరీతంగా జరగడం వల్ల వచ్చింది ఆ పేరు. సరే, అందుచేత ఇక్కడ శంకరుడు అంటారు, అమ్మా అపర్ణ, నీ కళ్ళని చూసిన దగ్గర నుంచి దొంగతనం చేసి చేపలు బయట తిరగడం మానేశాయమ్మా అన్నారు. అదేమిటి శంకర, చేపలకి అమ్మవారి కళ్ళకి సంబంధం ఏమిటి అని అంటారేమో అని శంకరులు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. అమ్మవారు ఎప్పుడు ఇలా కన్ను ముయ్యదు. ఎందుకని? ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. ఆవిడే కనురెప్ప ఇలా మూసిందా లోకాలన్నీ లయమైపోతాయి. ఒకసారి చేపలన్నీ అనుకున్నాయిట, అమ్మవారిని మీనాక్షి మీనాక్షి అంటారు కదా, అమ్మవారి కళ్ళని మనతో పోలుస్తారు చేపలతోటి. అందుకని అసలు అమ్మవారి కళ్ళ యొక్క అందం ఏమిటో మనతో ఎందుకు పోలుస్తారో ఒకసారి చూసుకొద్దాం అనుకున్నాయిట. చేపలన్నీ వచ్చాయిట. ఎప్పుడైతే అమ్మవారి కళ్ళతో పోలిక చేపలకుందో పుట్టింటి వైపు వాళ్ళు వస్తే చిన్నగా వంటింట్లోకి వెళ్ళిపోయినట్టు, అత్తవారి వైపు వాళ్ళు వస్తే ముందు కొంచెం పక్కనే నిలబడతారు. నిలబడి వదిన గారు అని గౌరవంగా మాట్లాడతారు తప్ప పుట్టింటి వారంత స్వతంత్రంగా లోపలికి వెళ్లరు. అదో గౌరవం. అందుచేత అలా ఉండడం నా దృష్టిలో అనిపిస్తుంది, ఒక చాలా అందం అనిపిస్తుంది నాకు. అందుచేత ఇక్కడ చేపలు అమ్మవారి కళ్ళతో పోలిక కనుక చేపలు కళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మవారి కళ్ళకి మనకి ఒకే తేడా ఉంది. అమ్మ అసలు కనురెప్ప వేయదు, మనము కనురెప్ప వేస్తుంటాం. కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగినటువంటి శక్తి అమ్మవారి కళ్ళలోంచి దొంగతనం చేద్దామని దొంగతనం చేసేయట. దొంగతనం చేస్తే ఏ ఇంట్లో దొంగతనం చేస్తే ఆ ఇంట్లో వాళ్ళకే కదా ముందు తెలిసేది. ఎవరికి చెప్తారు? ముందు పక్కింటి వాళ్ళకి చెప్తారు, ఏమన్నా దొంగలు పడ్డారు రాత్రి మా ఇంట్లోని. వెంటనే కళ్ళెంచేసేట చెవుల దగ్గరికి వెళ్ళి, మీకు తెలుసా రాత్రి చేపలు మాకు దగ్గరికి వచ్చి అమ్మవారి కనురెప్ప వెయ్యకుండా ఉండగలిగిన శక్తిని చేపలు దొంగిలించాయని చెవులకి చెప్పేట. ఇవి చేపలు విన్నాయిట. విని ఓహో మన బతుకు మనం చేసిన దొంగతనం ఇవాళ చెవులకి తెలిసింది, ఈ చెవులు రేపు ఇంకోటికి చెప్తాయి, లోకమంతా మన్ని చూసి చాలే పెద్దబడాయి, నువ్వు కనురెప్ప వేయకుండా ఉండగలిగిన శక్తి అమ్మవారి కళ్ళల్లో దొంగతనం చేసుకొచ్చావని రేపు పొద్దున్న అందరూ దెప్పి పొడుస్తారు పైన కనబడితే అని. అమ్మ లోకంలో పైన కనపడకుండా నీళ్ల అడుగున తిరుగుతున్నాయమ్మా చేపలు, అందుకని బయట కనపడమన్నారు. ఎంత ఊహ చేశారో చూడండి. అందుకని తవాపర్ణే కర్ణే జపనయనపై శూన్యచికితాః విలీయంతే తో ఏ నియతమనివేషాశ్చపరికా ఇయంచ శ్రీర్బద్ధచ్చదపుటకవాటంకువలయం జహాతి ప్రత్యూషే విశచ విఘటయ్య ప్రవిశతి.
నల్ల కలువలు అనుకున్నాయిట మనకు కూడా గొప్ప పేరుంది కదా, అమ్మవారి కళ్ళు నల్ల కలువల్లో ఉంటాయంటారు కదా, మనం కూడా అమ్మవారి కళ్ళతో పోలుస్తారు కదా, వీళ్ళు అమ్మవారి కళ్ళ దగ్గర ఒకసారి చూసొద్దామని చెప్పి నల్ల కలువలన్నీ అమ్మవారి కళ్ళ దగ్గరికి వెళ్ళైతే వెళ్ళి అమ్మవారి కళ్ళ వంక చూసేయటే సిగ్గు పడిపోయేట. ఇచ్చి మనకి అమ్మవారికి పోలిక, ఆ కళ్ళెంత అందంగా ఉన్నాయి, ఇంకంతకన్నా పోలిక లేదు కాబట్టి బహుశా నల్ల కలువలని పేరు పెట్టారు. అంత మాత్రానికి తగుదనమ్మా అని మనమేమో వచ్చామా అని అమ్మ నీ కళ్ళు చూశాక నల్ల కలువలకి సిగ్గేసి ఇంకా ఎప్పుడైనా తిరిగి వచ్చిన తర్వాత ఏమంటారు, మీరు వెళ్ళారు కదా అమ్మవారి కళ్ళు చూసి వచ్చారు కదా నీ పోలికే అన్నారు కదా, ఏమిటి మీకు వాళ్ళకి పోలికని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి అడుగుతారేమోనని తగ్గట్లు ఇలా సూర్యోదయం అయ్యేటప్పటికీ తలుపులు తాళాలు వేసేసుకుని బయటికి పారిపోతుందమ్మా. అందులో ఉన్నటువంటి కాంతి మళ్ళీ ఎప్పుడు వస్తుంది, అందరూ పడుకున్న తర్వాత రాత్రి వస్తుందమ్మా, చంద్రోదయం అయిన తర్వాత అప్పుడు తాళాలు తీసి తలుపులు విప్పుకుంటున్నాయి. ఎంచ శ్రీర్భక్తపుటకవాటంకువలయం, కవాటాలు మూసేసుకుంటున్నాయిట. జహాతి ప్రత్యూషే నిశిచ విఘటయ్య ప్రవిశతి, మళ్ళీ రాత్రి అయిన తర్వాత అప్పుడు విచ్చుకుంటూ ఉంటాయిట. అందుకని ఎవరు రాత్రి కనపడరు కదా, అందుకని తలుపులు తీసుకుని లోపలికి వెళ్తోంది. నేత్రలక్ష్మి సౌభాగ్యం, కాంతి. ఏమిటి ఇందులో రహస్యం అంటే అసలు నిజంగా చంద్రుడు ఉదయిస్తే నల్ల కలువ విచ్చుకుంటుంది రాత్రి, సూర్యోదయం అయితే ముడుచుకుంటుంది. ఇటువంటి లక్షణం తీసుకెళ్లి అమ్మవారి కళ్ళని చూసి సిగ్గుబడి రాత్రులు తెరుచుకుంటున్నాయి, పగటిపూట మూసుకుంటున్నాయి అన్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి నేత్ర సౌందర్యం గురించి శంకరులు ఎన్ని ప్రయోగాలు చేసేశారో చెప్పలేని నిజంగా 10 రోజులు ఆ ఒక్కటే వ్యాఖ్యానం చేయొచ్చు. కానీ మనకి సమయం లేదు కనుక అంత నేను చేయలేదు. విశాల కళ్యాణి స్ఫుట రుచిరయోచ్ఛా కుబలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ అని అమ్మవారి కళ్ళల్లో మహానగరాల్ని దర్శనం చేయించేస్తారు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ శ్లోకంలో అంటారు, అహస్సూతే సౌయం తవ నయనమర్కాత్మకతయా ప్రియామాం వామంతే సృజసి రజనీ నాయకతయా తృతీయాతే దృష్టిర్దరదలిత హేమాంబుజ రుచి. అమ్మా నీ కుడి కన్నుందే అది సూర్యుడు, ఎడమ కన్నుందే చంద్రుడు, మరి మూడవ కన్నుందే అది హేమాంబుజ రుచి. ఎర్రటి కలువ పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ కన్ను. అది కూడా ఎర్ర కలువతో పోల్చలేదు శంకరాచార్యుల వారు, బంగారు తామర ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అది ఏ బంగారం, ఎర్ర బంగారంతో చేసింది, కోత పోసిన ఎర్ర బంగారపు కాంతితో ఉంటుందమ్మా అని శంకర. మరి కుడి కన్ను పగలన్నారే, ఎడమ కన్ను రాత్రి అన్నారే, మరి మూడో కన్ను ఏమిటి అంటే శంకరాచార్యుల వారితో వాదించగలమా? వెంటనే శంకరులు అన్నారు, పగలు రాత్రే కాదు ఇంకోటి ఉన్నాయి. ఏమిటి? సంధ్యాకాలం ఉంది. రాత్రి వెళ్ళిపోయి పగలొస్తుంటే పొద్దున్న ఉదయకాలంలో ప్రాతఃసంధ్య, సాయంకాలం చీకట్లు వస్తుంటాయి, పగటి కాలం వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు ఉత్తర సంధ్య. 2 సంధ్యాకాలాలు ఉన్నాయి కదా, 2 సంధ్యాకాలాలు ఎర్రగానే ఉంటాయి. అందుకని ఈ 2 ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా అన్న సంధ్యాకాలాలు? ఈ 2 సంధ్యా సమాధత్తే సంధ్యాం దివస నిశయోదంతరచరీం. ఈ మూడో కన్నుంది కదా ఎర్రటి కాంతితోటి, దీని చేత ఈ సంధ్యాకాలములు వచ్చాయి అన్నారు. ఈ శ్లోకం శంకరాచార్యుల వారు ఎందుకు రాశారో మీరు బాగా తరచి ఆలోచించుకోండి. మీరు ఈ శ్లోకాన్ని అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని ప్రతిరోజు తప్పులు చదవకుండా రోజు పరవశించిపోతూ అమ్మవారు పరాభట్టారికా స్వరూపం కూర్చున్నటువంటి అమ్మవారి 3 కన్నుల సౌందర్యాన్ని చూస్తూ రోజు 4-5 మాటల శ్లోకం చదువుకున్నారనుకోండి, 4-5 మాటలని నేనన్నా పొరపాటే. ఒక్క మాట మీరు చదువుకున్నారనుకోండి, ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఏమవుతుంది? అమ్మవారు ఏమయ్యింది? అహస్సూతే సర్వం తవ నయనమర్కాత్మకతయా. ఒక కన్ను సూర్యుడయ్యుంది కదా, ఎడమ కన్ను చంద్రుడయ్యుంది, మూడవ కన్ను సంధ్యాకాలమయ్యుంది. కాలము ఈ 3 స్వరూపములు కాకుండా వేరొక రూపంగా ఉండే అవకాశం ఉందా? పగలన్నా అవ్వాలి, రాత్రన్నా అవ్వాలి, పూర్వ సంధ్యన్నా అవ్వాలి, లేకపోతే ఉత్తర సంధ్యన్నా అవ్వాలి. ఈ 4 తప్ప వేరొక రకంగా కాలం ఉంటుందా? ఉండదు. మనం ఒక మాట అంటుంటాం, నా కొడుకుని కళ్ళల్లో పెట్టి పెంచుకున్నానండి అంటుంది తల్లి. కళ్ళల్లో పెట్టి పెంచుకోవడం ఏమిటి చెప్పండి? నిజంగా ఎంత ముద్దు
బుద్ధు కలిగినటువంటి పిల్లవాడైనా, ఎంత లేక పుట్టిన పిల్లాడైనా అమ్మ కొడుకుని తీసుకొచ్చి ఇలా కనురెప్పలు రెండు విప్పి అందులో కంట్లో పెట్టుకు పెంచుకుంటుందా? మరి ఎందుకు నేను కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానంటుంది, చేతుల్లో పెట్టుకు పెంచుకున్నాను, కాళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నాను అందమ్మ. కళ్ళల్లో పెట్టుకు పెంచుకున్నానండి నా కొడుకుని అని కన్నుల నీరు పెట్టుకుంటుంది. ఏమిటి కళ్ళల్లో పెట్టుకు పెంచుకోవడం అంటే? ఆ కన్నులు ఎన్నడూ ఆ పిల్లవాణ్ణి చూడడం తప్ప ఇంకొకటి చూడడం తెలియదు. అంత అనుబంధంతో పెంచుకున్నా నా కొడుకుని. నా కన్నులు ఎటు చూసినా నా కొడుకు కోసమే చూసుకునేవి. ఒకవేళ నా కొడుకు నా ఎదురుగుండా లేకపోయినా నా కళ్ళల్లో నా కొడుకే కదలాడుతుండేవాడు తప్ప నాకు ఇంకొక వస్తువు కనిపించేది కాదు. అంత తాపత్రయంతో, అంత ఆప్యాయతతో పెంచుకున్నాను కొడుకుని. ఇవాళ ఇంత జగత్తుని అమ్మవారు ఏం చేస్తోంది? కళ్ళల్లో పెట్టుకు పెంచుకుంటోంది. పెంచుకోవట్లా? ఏది పుట్టినా, ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పెరగాలి? పగలు పెరగాలి, రాత్రి పెరగాలి, సంధ్యలో పెరగాలి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీకు భయానికి అసలు కారణం ఉందా? ఇంకా మీరున్నారనుకోండి, మీరు ఇలా లొంగి నేను వ్యక్తిగత విషయములను వేదిక మీద చెప్పుటకు వ్యతిరేకిని అని మీకు చెప్పాను. కానీ ఇవాళ చెప్పక తప్పక 2 ఉదాహరణలు చెప్పవలసి వస్తోంది. ఒక ఉదాహరణ ఈ శ్లోకానికి మొదటనే చెప్పాను. రెండవది, ఒకసారి నా జాతకంలో అపారమైనటువంటి ప్రమాదము పొంచి ఉన్నది అని అటువంటి స్థితి వచ్చింది నాకు గ్రహాల చేత. మా గురుదేవులు సర్వకాలముల యందు నేను బ్రతికుండాలని కోరుకునేటటువంటి మహాపురుషుల్లో మా గురువు గారు ఒకరేమిటి? నిజమునకు యథార్థమునకు ఈనాడు శరీరంతో నాకు తల్లిదండ్రులు లేరు. కానీ ప్రతిరోజు అభిషేకం చేసేటప్పుడు నా శిష్యుడు బాగుండాలని ఆశీర్వచనం చేసి పరమశివుడి పాదములు పట్టి ప్రార్థన చేసి నాకు రక్షణనిచ్చే మహాపురుషుడు మా గురువు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు. అందుకని ఆ గురువులు ఒకనాడు నాకు చెప్పారు, నీ జాతకంలో కొంచెం ప్రమాదకరమైన స్థితి ఉంది, నువ్వు ఒక్కసారి విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మ వారి దర్శనం చెయ్యి అన్నాడు. తప్పకుండా వెడతానండి. తిరుమల వెళ్లి వెంకటాచలపతి దర్శనం చేసుకుని వస్తూ విజయవాడలో అమ్మ దర్శనం చేసుకొద్దామని బయలుదేరాం. ఎంత ఆశ్చర్యకరమైన సంఘటన జరిగిందో తెలుసా అండి? తిరుమల ఎక్స్ప్రెస్ లో వెళ్ళిపోతున్నాం. అది కూడా ఎప్పుడు జరిగింది? ఇక్కడ సభలోనే ఉన్నారు బ్రహ్మశ్రీ శంకరం గారని, వాళ్ళ అమ్మాయి వివాహం ముందు రోజు రాత్రి. అసలు నిద్ర లేదు నాకు, ఎందుకంటే వాళ్ళ అమ్మాయికి పెళ్లి మా అక్క కొడుకుతో జరిగింది. సరే, వివాహం అయిపోయిన తర్వాత మరునాడు ట్రైన్ ఎక్కాను. ఎక్కి తిరుమలలో వెళ్ళిపోతుంటే నా పక్కన కూర్చున్న జంట ఎప్పటికీ పడుకోవట్లేదు. నేను పడుకుందామంటే నాది మిడిల్ బెర్త్. వాళ్ళు పడుకుంటే కదా నేను పడుకోవడం, బెర్త్ తీస్తే వాళ్ళు కూర్చోవడానికి వీల్లేదు. అందుకని నేను, అమ్మ నాకు రాత్రి అలా నిద్ర లేదు తల్లి, నేను పడుకుంటాను, బెర్త్ వేసుకుంటానంటే వాళ్ళు అన్నారు, ఒక్క అరగంట ఆగి వేసుకోండి, మేము మాట్లాడుకోవాలన్నారు. సరే, ఏమిటో వాళ్ళ ఇంత చేసి వాళ్ళు ఏమైనా 2 స్టేషన్లలో దిగిపోతారంటే భార్యాభర్తలు. సరే, ఫోన్ లేని ఊరుకున్నాను. కాసేపు ఆగి ఆవిడండి, మీరెవరు, మీ పేరేమిటి, అది ఇది అడిగి నాతో ఆఫీసులో పనిచేసే ఒక ఆయనకి ఆవిడ అక్క చెల్లెలవుతుంది. మీరా, ఫలానా అతను మీకు తెలుసా అని నాతో కాసేపు మాట్లాడారా, అయిపోయింది. మిడిల్ బెర్త్ లో పడుకున్నాను. ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత, మీరు నమ్మండి నమ్మపోండి, అమ్మవారి సౌందర్యలహరి చెప్పుకుంటూ ఈ విషయం చెప్తున్నాను, ఎవరో నా చెవు దగ్గరికి వచ్చి అన్నారు, రే రైలు పడిపోతోందిరా, దూకి బెర్త్ నుంచి అన్నారు. నేను గభాల మిడిల్ బెర్త్ నుంచి కింద దూకి, అసలు నేను దొల్లినా పడినాను. ఎందుకంటే బెర్త్ కన్నా పొడుగు, నాకు రైల్లో ఎప్పుడు బెర్త్ సరిపోదు, 2 చైన్లు నాకు అడ్డుకుంటాయి, కింద పడే అవకాశమే లేదు. నేను అలాంటి వాడిని బెర్త్ నుంచి కింద పడిపోతే పాపం ఆ లోయర్ బెర్త్ మీద తల్లి చెయ్యిలా పెట్టుకున్నారు, ఆ చెయ్యి మీద పడిపోయాను. ఏ తక్కువ మనిషినా, చిన్న మనిషినా, గర్భంతవాడినా? ఆ తల్లి చెయ్యి అదిరిపోయింది. ఇంకొకళ్ళైతే చెప్పుచ్చు కొట్టేసిన, ఇంత రాత్రి ఎందుకురా పడ్డావు ఇక్కడ. ముందు 20 ఆ తల్లి అని తెలియచి ఆవిడ ఆశ్చర్యపోయి లైట్ వేసి, అదేంటండి అలా దూకేశారు బెర్త్ నుంచి, ఏంది రైలు పడిపోయిందండి అన్నాను. రైలు పడిపోవడం ఏంటండి, రైలు నిక్షేపంగా పెడుతుందంటే మా ఆవిడ లేచింది పక్క లోయర్ బెర్త్ నుంచి. అదేంటంటే రైలు పడిపోవడం ఏంటండి, అసహ్యంగాను, చక్కగా రైలు ఎడుతుంటే ఎక్కి పడుకోండి బెర్త్ మీదండి. నేను ఏంట్రా, ఎప్పుడూ జరగలేదు జీవితంలో, రైలు పడిపోయిందని ఎవరో చెప్పారు ఏమిట్రా నాకు వచ్చని. లేదు, రైలు పడిపోయిందని నాకు వచ్చి చెప్పారన్నాను. ఏమిటండి మీ అమాయకత్వం, మీకు నిద్ర లేక ఏదో వెరికలు వచ్చినట్టుంది, పైచ్యం ఎక్కువై పడుకోండి. పడుకున్నాను. ఆగిపోయి ఉంటే ఏంటి ఎవ్వరూ లేరు రైల్లో, రేణిగుంటలో రైలు ఉందని కిందకి దిగి ఎవరో కాఫీలో ముగినేవాడిని అడిగాను, ఏమయ్యా రైలు ఇక్కడ ఆగిపోయింది అని, తెల్లారిపోయి 7 అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉంది అన్నాను. మీరు చాలా అదృష్టవంతులండి, ఈ రైలు 1 గంట క్రితం పడిపోయి కొన్ని 100 మంది చచ్చిపోవలసింది. అనుకోకుండా లాస్ట్ మినిట్ లో డైరెక్షన్ మార్చి గూడ్స్ వదిలేరు, ఆ గూడ్స్ మొత్తం పడిపోయింది, అందుకని ఈ ట్రైన్ ఉండిపోయిందని. అలలో
రావలసినటువంటి ప్రమాదము యొక్క ఫలితమును అనుభవింపచేసేసాడు. మళ్ళీ జీవితాన్ని కటాక్షించాడు. పడిందా లేదా రైలు? పడింది. ఏ రైలు పడింది? ఈ రైలు పడినటువంటి అనుభూతిని స్వప్నంలో పొందాను. రైలు పడిందా లేదా? పడడము జరిగింది. ఎవరికీ ప్రమాదం లేకుండా గూడ్స్ పడింది. ఎంత చిత్రం చూడండి పరమేశ్వర కృప. ఆశ్చర్యపోయాను ఆ రోజున నిజంగా. ఈ విషయం మొన్న తిరుమల నుంచి వస్తూ ఎవరితో నా ప్రస్తావన చేశాను. అందుకని అమ్మవారిని నమ్ముకున్న వాడికి లోటు ఏమిటి చెప్పండి? మీరు నిద్రపోవచ్చు, అమ్మ కన్ను తెరిచే ఉంది, ఎడం కన్ను. ఆవిడ చంద్రుడిగా ప్రకాశిస్తూ మిమ్మల్ని రక్షించుకుంటూనే ఉంది. ఆనాడు రాత్రి నేను నిద్రపోతే నా బిడ్డని నాకు ఇచ్చింది ఎవరు? కుడికంటిగా ఆవిడ ఈ కన్ను తెరిచి పగలంతా మిమ్మల్ని రక్షిస్తోంది. సంధ్యాకాలములుగా ఈ కంటితో ఆవిడ చూస్తూనే ఉంది. కళ్ళల్లో పెట్టుకుని మా అమ్మ నన్ను చూసుకుంటూ ఉంటే నాకు బెంగేమిటి? ఇదిగో ఇది నేర్పడానికి శంకరాచార్యులు వారు బెంగ వదిలేయి, భయం వదిలేయి, నీతో ఊపిరి తీయిస్తున్న అమ్మ మీ అమ్మ. ఆ పరాశక్తికి నీ యోగక్షేమాలు చూడడం చేత కాదురా, నువ్వు ఎందుకు బెంగ పెట్టుకుంటావు? ఆ అమ్మని నమ్ముకుని కథలు నువ్వు, రాత్రి నువ్వు, 2 సంఖ్యలు నువ్వు అని రోజు అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకుంటున్నావమ్మా, అలాగే రోజు 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 నన్ను నీ కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని నన్ను రక్షించమ్మా అని అనకు. అలా అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను నీ కళ్ళల్లో పెట్టుకు చూసుకో అనాలా? అనక్కర్లేదు. అమ్మా చూసుకుంటున్నావని ఎలా అంటావు? ఇలా అమ్మా, ఒక కన్ను నిన్ను కాదు చూసుకుంటున్నది, సమస్త జగత్తుని చూస్తోందావిడ. ఇది ఎరుక లేకుండా పోతోందంతే. ఈ మాట చెప్పు, తల్లి ఎంత పొంగిపోతుందో. ఇది జగద్గురువులు కనుక వారు అందించగలిగారు ఈ శ్లోకాన్ని మనకి. ఇప్పుడు చెప్పండి, ఈ శ్లోకం ఒక్కటి అమ్మవారి దగ్గర చెప్పుకొని మీరు ఎంత రక్షణ పొందేయచ్చు? అంత రక్షణ కవచాలు మనకి తొడగడానికి శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఇలాంటి శ్లోకాలు భిక్ష పెట్టారు. ఏమండి రైటే, గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడికి దేహమునందు అనురక్తి ఉంటుంది కాబట్టి వాడు రక్షించాలని కోరుకుంటాడు. మరి కేవలము జ్ఞానమే కోరుకుంటూ శరీరమునందు తాదాత్మత లేని వాళ్ళకి, అటువంటి వాళ్ళకి శంకరాచార్యుల వారు ఆ శ్లోకంలోనే పెట్టినటువంటి రహస్యం ఏమిటో తెలుసండి? అహస్సూతే సవ్యం తవనయనమర్కాత్మకతయా. మనం 3 అవస్థల్లో ఉంటాం: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. స్వప్నము దేని చేత చెప్పబడుతుంది? సంధ్యాకాలం చేత చెప్పబడుతుంది. ఎందుకని? ఇటు లేచి ఉన్నవాడు కాదు, గాఢ నిద్ర పోయినవాడు కాదు, ఇంకా మనస్సు కొంచెం ఆలోచనలు చేస్తూ ఉంటుంది, సృష్టి చేస్తూ ఉంటుంది. అందుకని సంధ్యాకాలాన్ని స్వప్నంతో చెప్తారు, పగటి కాలాన్ని సూర్యుడితో చెప్తారు, సుషుప్తిని గాఢ నిద్రని చీకటితో చెప్తారు. ఈ మూడిటిలోనే, ఈ 3 అవస్థల్లోనే మనం తిరుగుతూ ఉంటాం. ఈ 3 అవస్థల్లోనూ అజ్ఞానంలో ఉంటాం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టగలిగినటువంటి నేత్ర సంపద సూర్యుడంటే సాక్షాత్తు జ్ఞానం, చీకటిని పోగొట్టగలిగిన వాడు. అందుకని 3 అవస్థలను దాటించి జ్ఞానం ఇవ్వగలిగినటువంటి గురుస్వరూపంగా కూడా అమ్మవారే ఉంటుంది, భగవతి స్వరూపంగా అమ్మవారే ఉంటుంది, శివస్వరూపంగా అమ్మవారే ఉంటుంది. అందుకని ఈ ఒక్క శ్లోకం మీరు విజ్ఞాపన చెయ్యండి, మీకు అన్ని రకాలుగా రక్షణ అమ్మవారు ఇచ్చేస్తుంది. ఎవరు దీన్ని దర్శనం చేసి మనకి ఇవ్వగలరు ఇటువంటి శ్లోకాన్ని? అందుకని ఇది ఒక అమృత గుళిక, మీరు కట్టుకోవలసినటువంటి కవచం, మీకు రక్షణ. 17 అక్షరాలైతే శిఖరిణీ వృత్తం వస్తుంది. అసలు వృత్తాల్లోనే దానికి శిఖరిణీ వృత్తం అని పేరు. అటువంటి శిఖరిణీ వృత్తంలో ఇచ్చారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరి. ఎంతటి అమృత గుళికో చూడండి ఆ శ్లోకం. అందులోనే యోగ విద్య పెట్టేశారు. ఇన్నింటిని పెట్టి ఒక్క శ్లోకంలో ఎంత రక్షణ మనకి ఏర్పాటు చేశారో చూడండి. ఇంత రక్షణ జగద్గురువులు మనకిస్తే మాకు అక్కర్లేదనే శ్లోకాన్ని వదిలేసుకుంటే మనమా పోగొట్టుకున్న వాళ్ళం? శంకరాచార్యులు వారా? శంకరులకేం లోటు ఉండదు. సూర్యుడి వంక తిరిగి ఉమ్మి వేస్తే మన మొహం మీద పడుతుంది, కానీ సూర్యుడికి వచ్చినటువంటి నష్టం ఏమి ఉండదు. జగద్గురువులు మన కోసం ఇచ్చారు. అందుకని శంకరులకి నమస్కరించాలి, శంకరులు ఇచ్చిన శ్లోకాలని అనుసంధానం చేసుకోవాలి జీవితంలో రక్షణ పొందడానికి. అందుకని ప్రతి వారు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుకునేటటువంటి ప్రయత్నం చెయ్యండి. అహస్సూతే సర్వం అని ఎంత అద్భుతమైన శ్లోకమో ఆ శ్లోకాన్ని
జ్ఞాపకం పెట్టుకుని. ఎందుకు ఆ మొదలు చెప్పానంటే ఈ శ్లోకానికి మొదలు ఎక్కడండి అని పాపం ప్రసంగం అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతున్నారు కొంతమంది. అందుకని ఆ మొదలు ఒకవేళ మీకు అక్షరానుక్రమణిక ఉంటే ఆ మీద ఉంటుంది. అందుకని అహత్సూతే సవ్యం సవనయనమర్కాత్మకతయా అని ఉంటుంది. సరే, ఆ శ్లోకం తర్వాత శంకరులు అంటారు, శంకరులు ఏది చెప్పినా పరమ ప్రామాణికంగా అద్భుతంగా ఉంటుంది. శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూటతటినీం యయౌర్లాక్షాలక్ష్మీ అరుణహరి చూడామణి రుచి. ఒక పరమోత్కృష్టమైన శ్లోకం. మనం సాధారణంగా ఒక మాట అంటూ ఉంటాం, ఏమిటి? అమ్మా నీ పాదాలకి నమస్కారం అమ్మా, అమ్మవారి పాదాలకి నమస్కారం చేశానండి అంటూ ఉంటాం. శంకరులు అన్నారు, ఈ మాట తప్పు నాన్న, తెలియక ఈ మాట అంటున్నావు. అమ్మవారి పాదాలకి నా నమస్కారం, అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి నేను అంటాం కదా. మనం ఏమంటాం? అమ్మవారి పాదాలు పట్టుకున్నానండి, రోజు అమ్మవారి పాదాలు పట్టుకుని నమస్కారం చేసుకుని వస్తుంటానండి అంటాం మనం నోటి మాటగా. దీన్ని శంకరాచార్యుల వారు ఎంత గొప్పగా మాట్లాడారో చూడండి. కఠినంగా మాట్లాడారు శంకరులు, ఎంత అందమైన ఆవిష్కరణ చేశారో చూడండి. అందులో అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. అమ్మా నీ పాదాలని ఎవరు ధరించారో తెలుసా అమ్మా? శృతీనాం మూర్ధానో, శృతులంటే వేదాలు, వేదములకు మూర్ధన్య స్థానం అంటే ఉపనిషత్తులు. దాని పేరే ఉపనిషత్తు. సద్ అంటే జీర్ణమయ్యేది, నా కానిది, ఉప సమీపములకు తీసుకెళ్లగలిగినది. అంటే కేవలము జ్ఞానభూమికలు. అటువంటి జ్ఞానభూమికలైనటువంటి ఉపనిషత్తులు, ఆ ఉపనిషత్తులలో నీ పాదములుంటాయి. ఆ పాదములు ఉపనిషత్తుల యొక్క వ్యాఖ్యానములు సప్రమాణికముగా తెలిస్తే మాకు అమ్మవారి పాదములు దర్శనమయ్యాయనడం అబద్ధం. ఎందుకని? ఉపనిషత్తులు తెలిస్తే అమ్మవారు తెలిసిపోయినట్టు కాదు. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆనాడు నీకు అమ్మవారి యొక్క పాదాల దర్శనం. అందుకని శంకరులు అంటారు, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా. అమ్మా ఉపనిషత్తులు శృతుల యొక్క మూర్ధన్య స్థానములు, అవి నిన్ను పూలగుత్తిగా నీ పాదాలని ధరించే. అందుకు ఆవిడికి ఉపనిషద్ వన సంచార కుశల అని పేరు అమ్మవారికి. ఆవిడ ఉపనిషత్తులనేటటువంటి వనములలో విహరిస్తుంటుంది ఆ తల్లి. అటువంటి పాదములున్నటువంటి తల్లి. నేను ఏం తెలుసమ్మా? నాకు నేను వేదం చదువుకున్నానా? నేను ఉపనిషత్తులు తెలుసుకున్నానా? ఉపనిషత్తులకి ఎన్ని రకాల భాష్యాలున్నాయో నేను చదువుకున్నానా? ఒకవేళ చదువుకున్నాను, నేను చదువుకున్నాను, నాకొచ్చు అంటున్నాను, కానీ ఇవి అమ్మవారి అనుగ్రహంతో భాషించే అనలేకపోతున్నాను కదమ్మా. ఆ భక్తి పొరబడింది కదా. పొరబడినప్పుడు ఎక్కడో వేదములు ధరించినటువంటి పుష్పగుచ్చముల వంటి నీ పాదములు నాకు ఎందుకు దర్శనం అవుతాయి? నాకు దర్శనం అవ్వవు. అంత నాకేం తెలుసని నేను నీ పాదములు పట్టుకుని నమస్కారం చేస్తానమ్మా. నీ పాదాలు పట్టుకోవడానికి కనపడతాయా? కనపడవమ్మా నీ పాదాలు. కానీ నీ పాదములు నాకు కనపడతాయి. ఎక్కడ కనపడతాయో తెలుసా అమ్మా? ఎందుకు కనపడతాయో తెలుసా? నీ వల్ల కనపడతాయి. ఇది శంకరుల ప్రజ్ఞ అంటే. ఏమంటున్నారు? శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతః మమాప్యేతో మాతః శిరసి దయయౌ శేఖరతయా. అమ్మా మమ అపి, మళ్ళీ అంటారు నాకు కూడా. శంకరులు దర్శించలేదండి, అమ్మవారి స్వరూపమే శంకరాచార్యులు. మరి అట్లాంటి శంకరులు అమ్మా నాకు కూడా అనడం ఎందుకు? అమ్మా ఇప్పటికి ఎన్ని కోట్ల జన్మలెచ్చానోనమ్మా, మనందరినీ దృష్టిలో పెట్టుకుని వ్రాస్తున్నారు ఆయన శ్లోకాన్ని. వీడు రేపొద్దున్న అమ్మవారి దగ్గర ఈ మాట చెప్పుకుంటే అమ్మవారి అనుగ్రహం కలిగి ఒకనాడు అమ్మ పాదములు వీడి శిరస్సు మీద పెడుతుంది. పాదములు తల మీద ఎందుకు పెడతారో తెలుసా అండి? అదొక గొప్ప రహస్యం. గురువు దీక్ష ఇచ్చేటప్పుడు తన పాదములను శిష్యుడి యొక్క శిరస్సు మీద ఉంచుతాడు. అలా ఉంచితే ఆనాడు శిష్యుడి యొక్క సహస్రార కమలములో అపారమైనటువంటి తేజస్సు కలుగుతుంది. గురువు తనంత తాను మాత్రమే ఉంచాలి. ఆయన ఏ పడుకున్నప్పుడో పట్టుకొచ్చేసి ఆయన కాళ్ళు గమాలు ఇలా పెట్టేసుకుంటే ఆయన గురువు అయిపోడు, మీరే శిష్యుడు అయిపోరు. తనంత తాను ఆయన కటాక్షించి సంకల్పం చేసి శిష్యుడి యొక్క శిరస్సు ఉంచి ఆ శిష్యుడి శిరస్సు మీద తన పాదములను ఉంచుతాడు. శంకరులు అంటున్నారు, అమ్మ నువ్వు నీ పాదములు ఆ శృతుల యొక్క మూర్ధన్య స్థానములలో ఉంటాయి.
అవి నాకు దర్శనం అవుతాయమ్మా? అవుతాయి. ఎందుకు అవుతాయో తెలుసా? మామపి, నాకు కూడా అవుతాయి. ఇంత పాపాలు చేసిన వాడినైనా, ఇంత సంసార మగ్నున్నైనా ఎందుకు అవుతాయో తెలుసా అమ్మా? నువ్వు అమ్మవి, నేను కొడుకుని. ఎన్ని తప్పులు చేయని అమ్మా అని ఇవాళ పిలిచానా, అయ్యో పిల్లాడు ఏడుస్తున్నాడని నువ్వు పరిగెత్తుకొస్తావు. నీకేం తెలుసు? నీకు ఆప్యాయత ఒక్కటే తెలుసు. మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణవు. అమ్మా అందుకని ఏం చేస్తావు? నాకేమి కోరిక లేదమ్మా, నీ పాదములను తెచ్చి నా శిరస్సు మీద పెట్టు. ఇలా నీ దగ్గర కూర్చుంటాను, ఆ 2 పాదాలు నా తల మీద పెట్టు. ఆ పాదాలు పెట్టమని ఎందుకు అడుగుతున్నానో తెలుసా అమ్మా? యయౌ పాద్యం పాదః పశుపతి జటాజూట తటిని. అమ్మా శంకరుడున్నాడే, ఆ శంకరుడు ఒకనాడు ప్రణయంలో చిన్న రోషం వస్తుంది. ఆ రోషం ఎందుకు వస్తుందో కూడా యోగ విద్యతో అనుసంధానం చేస్తూ శంకరాచార్యులు వారు పరమోత్కృష్టమైన శ్లోకం ఒకటి చెప్పారు. వృషాకృత్వా గోత్ర స్ఖలనమధవై లక్ష్య సమితం లలాటే భక్తారం చరణ కమలే తాళయతితే చిరాదంతశల్యద్దహన కృతమున్మూలితమత అని పులాకోటిక్వానై కిలికిలితమీశానరిపుణ. అదొక గొప్ప యోగ విద్యకి సంబంధించిన శ్లోకం. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ శ్లోకం వినే ముందు ఇది కేవలం ప్రణయ కథ కాదు, రోషాన్ని చూపించడానికే శంకరుడు అలా మాట్లాడతారు. కానీ అందులో ఉన్న రహస్యం వేరు. అదే నిజంగా శ్లోకానికి అర్థం అని మాత్రం మీరు అనుకోకండి. ఒకనాడు పరమశివుడు అమ్మవారు పడుకునేటటువంటి, అయ్యవారు అమ్మవారు కలిసి పడుకునేటటువంటి శయనాగారానికి వచ్చారు. హంసతూలికా తల్పం మీద అమ్మవారు కూర్చునుంది. సంతోషంగా దగ్గరికి వచ్చి పార్వతి అనబోయి గోత్రస్ఖలనం చేశారు. గోత్రస్ఖలనము అంటే భార్య పక్కన ఉండగా పొరపాటున ప్రియురాలి పేరు పలకడం. గంగా అన్నారు. అనేసరికి అమ్మవారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇలా చూసింది, ఓహో మనసులో ఆవిడ్ని పెట్టుకుని నా దగ్గరికి వచ్చావన్నమాట అని. ఇలా చూసేసరికిట అలాంటి సమయంలో భర్తకి ఏం చెయ్యాలో తెలియక చెయ్యకూడని పని చేసేస్తాడు. ఏం చేసేస్తాడు? గభాల ఏమనుకోకేం పొరపాటు అయిపోయిందని గబుక్కుని కాళ్ళు పట్టుకున్నట్ట. అందుకని ఆ కాళ్ళు 2 ఇలా పట్టుకుందామని తల ఉంచేట. ఉంచేటప్పటికీ అమ్మవారికి ఎక్కడ లేని బాధ వచ్చేసింది కదా, నా దగ్గరికి వచ్చి గోత్రస్ఖలనం చేస్తావా అని చరణ కమలే తాడ ఎత్తితే ఆ పాదం పెట్టి ఒక్క తన్ను తన్నింది లలాటం మీద. అది శంకరాచార్యుల వారు తన్ను తన్నింది అనరు. ఎంత గొప్పగా మాట్లాడారంటే కలువ పువ్వు పెట్టి ఇలా కొట్టినట్టు తగిలింది ఆ పాదం. తగిలితే చిత్రం ఏమిటంటే కాలు ఇలాగే కదా అంది అనేటప్పటికీ ఎవరో పక 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 నవ్వినట్టు వినిపించింది. ఇది నా ప్రణయం జరిగేటటువంటి గది కదా, ఇది ఏకాంత మందిరం కదా, ఇందులో ఎవరు ఉండరు కదా, మావిడ దగ్గర నేను గోత్రస్ఖలనం చేస్తే మావిడ నాలలాటం మీద పాదం పెట్టి తన్నడం కొంప తీసి ఎవడైనా చూశాడా అనుకున్నారట. అని చుట్టూ చూశారట, ఎవ్వరూ కనపట్లేటారు. చూడవలసిన వాడు చూసేశాడు. ఎవరు చూశాడు? అనంగుడు మన్మధుడు చూశాడు ఈ విషయాన్ని. ఆయన ఎప్పుడు అమ్మవారి దగ్గరే కదా ఉంటాడు, మహాభక్తుడు. ఆయనకి అయ్యవారి 3వ కన్ను అంటే మహాకోపం కాల్చేశాడు. దాన్ని తన్నేవాడు ఎవరైనా ఉంటాడా అని చూస్తున్నట్ట. చూశాడు సందర్భాన్ని. ఆహా అమ్మవారి కాలెత్తుతోందని వెళ్ళి గబగబా అమ్మవారి పాద మంజీరవల్లో పట్టుకున్నట్ట. ఆవిడ ఇలా అందంతే కానీ గజ్జలు మాత్రం గల్లు 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 అన్నట్టు. ఎందుకని? మన్మధుడు ఉన్నాడు, వాటిని మోగించాడు. అందుకని చిరాదంతశల్యద్దహన కృతమున్మూదితమత అని తులాకోటిక్వానై కిలికిలితమీశానరిపుణ. ఎవరో నవ్వినట్టు అయింది. ఎవరు నవ్వారు? మన్మధుడు నవ్వాడు. ఇది నిజమని మీరు అనుకుంటున్నారేమో. అలా చెప్పి ఇందులో ఎంత గొప్ప యోగ రహస్యాన్నో పెట్టేశారు శంకరాచార్యుల వారు. అందులో షట్చక్ర భేదనం, కుండలిని విద్య, కుండలిని కథపడం అన్నీ ఉన్నాయి. సభాముఖంగా అసలు దాన్ని వ్యాఖ్యానం చేయకూడదు. కానీ ప్రణయ రోషంతో పరమశివుడు ఒకనాడు అమ్మవారి పాదముల దగ్గర వంగినటువంటి సన్నివేశాన్ని మనకి జ్ఞాపకం చేయడం కోసమని అలా ఆయన వంగితే ఏమవుతుందిట? అమ్మవారు బాగా తృప్తి చెందాలంటే ఏమవ్వాలి? అమ్మవారికి సరోసా గంగాయాం, ఆవిడికి ఎప్పుడు ఈ గంగ ఒక ఉంది కదా మనస్సులో. అందుకని శంకరుడు ఏం చేశాట? ఇలా తల వంచాట. వంచితే యయౌ పాద్యం పాదః
పశుపతి జటాజూట తటిని, శంకరుడి తలలో ఉన్నటువంటి గంగ చేత కడగబడ్డాయిట పాదాలు. ఇది బాహ్యమైనటువంటి కథ. శంకరుడు తలెందుకు ఉంచుతాడు అమ్మవారి పాదాల దగ్గర అని మనకు అనుమానం వస్తుందేమో అని. అసలు రహస్యం వేరు అందులో. అసలు వేరొక రకమైన వ్యాఖ్యానం అయితే అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? పరమశివుడి యొక్క పాదములను, పరమశివుడి యొక్క శిరస్సుని దర్శనం చేయడానికి బ్రహ్మగారు విష్ణువు రెండు వైపులకి వెళ్ళారు, కనిపెట్టలేకపోయారు. అమ్మవారి దగ్గర మీకు మొట్టమొదటి రోజు నుంచి చెప్తున్నాను, మహాకామేశ్వరుడిగా ఉన్నటువంటి వాడు అమ్మవారి యొక్క భర్తాస్వరూపం. కానీ హరుడని పేరు పొందినవాడు, శివుడిని పేరు పొందినవాడు, రుద్రుడిని పేరు పొందినవారు అమ్మవారి పాదముల దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తారు. అందుకని ఆత్మరూపంతో నమస్కారం చేసినప్పుడు ఆయన కూడా త్రిమూర్తులలో ఒకడై ఉంటాడు. అందుకని ఆయన యొక్క శిరస్సులో ఉన్న గంగ చేత కడగబడేటటువంటి పాదములు ఆ పాదములు. ఇప్పుడు మీరొక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శంకరాచార్యులు వారు ఈ మాట చెప్పడంలో ఉన్న గొప్ప రహస్యం ఏమిటో తెలుసా అండి? ఇది మీరు ధ్యానంలో అనుభవించవలసిన శ్లోకాలు. ఎప్పుడైనా మీ మనస్సు లయమై ధ్యానం చేశారనుకోండి, శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, అమ్మవారి పాదాలు రెండు తెచ్చి మీ తల మీద పెట్టిందనుకోండి, నిజంగా అమ్మ పాదాలు రెండు మీ తల మీద పెట్టేటప్పటికి మీరు ఎంత పొంగిపోతారు. చల్లటి ఆ పాదాలు రెండు తల మీద తగులుతుంటే, అమ్మవారు కట్టుకున్న ఎర్రటి పట్టుబట్ట మీ నుదుటి మీద జీరాడుతుంటే, ఆ అమ్మవారి పాదాల మీద పూజ చేసినటువంటి పువ్వులు ఇలా పడి మీ ముఖం నుంచి కింద పడుతుంటే, ఇంతలో శివుడొచ్చి ఇలా అమ్మవారి పాదాల మీద శిరస్సు వంచితే పడినటువంటి గంగాజలం అమ్మవారి పాదాల నుంచి మీ శిరస్సు నుంచి ఇలా కింద కారుతున్నప్పుడు. అందుకని పశుపతి జటాజూట తటిని అక్కడతో సరిపోయిందా? అప్పుడు శివుడు ఏం చేసినట్టు? గంగతో కలిసి వచ్చి అమ్మవారికి నమస్కారం చేసినట్టు. మీకేమైంది? ఒక పక్క అమ్మవారి పాదాలు, ఒక పక్క సాక్షాత్తు శివుడు, శివుడి తల మీద గంగ. ఇవన్నీ ఎక్కడికి వస్తున్నాయి? ఇప్పుడు అమ్మవారి పాదములతో పాటు మీ పక్కకే వచ్చి నిలబడుతున్నాయి. ఇవన్నీ మీరు దర్శనం చెయ్యగలిగితే. ఇంకొక పక్కకి ఎవరు వచ్చారు? జయౌర్లాక్షాలక్ష్మి అరుణహరి చూడామణి రుచిం. శ్రీ మహావిష్ణువు కూడా అమ్మవారి కొడుకే కదా, అందుకని విష్ణుమూర్తి వచ్చారట. వచ్చి ఆయన ఏం చేశారు? యయౌర్లాక్షాలక్ష్మి. ఇది ఒక విచిత్రమైన మాట. గంగ పెట్టి శివుడు కడిగాడు పాదాలను. అప్పుడు ఆయన ఏం చెయ్యాలి? పాదాలు అమ్మవారికి కడకగానే మనం ఏం చేస్తాం? అమ్మవారి పాదాలకి లత్తుక రాస్తాం. గంధం కానీ ఆ లత్తుక కానీ అమ్మవారి పాదాలకి రాసి అలా ఎర్రటి కుంకుమ రేఖలు తీసి అటు ఇటు బొట్లు పెడితే మెరిసిపోతున్న పాదాల జంటని చూసుకుని మురిసిపోతాం. శ్రీ మహావిష్ణువు వచ్చి ఇలా నమస్కారం చేశారు అమ్మవారికి. ఆ నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన మెడలో ఉన్నటువంటి కౌస్తుభ రత్నం అమ్మవారి పాదాల మీద పడి ఆ కాంతి పడి లత్తుకలా నిలిసిపోతుంది. ఇప్పుడు ఏమైంది? మీరు ఇక్కడ కూర్చుని అమ్మవారి పాదాలను ఇలా తల మీద దర్శనం చేస్తున్నారు అనుకోండి, మీకు ఇటు ఎవరు వచ్చారు? శివుడు వచ్చాడు. ఆయన తలలో గంగ ఎక్కడ పడింది? అమ్మవారి పాదాల మీద పడింది. ఆ పాదాల నుంచి ఎక్కడ పడింది? మీ శిరస్సు మీద పడింది. ఆ శిరస్సు నుంచి ఆ గంగ ఏమవుతోంది? చల్లగా తడుస్తూ ఇలా కిందకి దిగిపోతోంది. మీ బట్టలన్నీ ఆ గంగతో తడిసిపోతున్నాయి. ఇంతలో ఇటువైపు శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయన వంగి అమ్మకి నమస్కరించారు. అమ్మ పాదాలు మెరిసిపోతున్న ఎర్రటి లొత్తుకతోటి. ఆ మెరిసిపోతున్న కంటికి ఒక గుణం ఉంది. ఇలా మీరు మూసిన బయట లైట్ వేశారనుకోండి, ఇక్కడ వెలుతురు కనబడుతుంది. ఆ కౌస్తుభమణి కాంతి మీ కన్నులలోకి ప్రసరిస్తుంది. ఆ దర్శనంతో మీరు ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో కూర్చోండి. మనసు ఎంత లయమైపోయి ఎంత పాపరాశి ధ్వంసమైపోతుంది. మీరు గంగలో స్నానం చేసేసిన ఫలితం వచ్చేట్లా. యయౌర్లాక్షాలక్ష్మి, రహస్యంగా లక్ష్మీనామాన్ని వాడేశారు. లక్ష్మీ సహితుడై శ్రీ మహావిష్ణువు నమస్కరిస్తున్నారు. గంగతో పరమశివుడు నమస్కరిస్తున్నారు. శ్రీ మహావిష్ణువే వచ్చి నమస్కరిస్తుంటే ఆయన నాభికమలంలో పుట్టిన బ్రహ్మగారు ఊరుకుంటారా? బ్రహ్మగారు వచ్చినట్టే. కోటేశ్వరరావు గారు కుటుంబం అంతటితో వచ్చారండి. వారు వారి భార్య ఇవాళ అక్కడ ఎదురుగుండా కుర్చీలు వేశారు, కూర్చున్నారు. అంటే ఇంకా నా కొడుకు గురించి చెప్పక్కర్లేదు, వాడు వచ్చినట్టే. పూజలో నా కొడుక్కి వివాహం అయ్యే వరకు ఏంటి ఆశ్రేష గోత్రోద్భవస్య కోటేశ్వరరావు నామధేయస్య సకుటుంబస్య సమాంధకస్య అంటే నా కొడుకు నా కూతురు అందరూ వచ్చేస్తారు అందులోకి. అలాగే లక్ష్మీదేవితో కలిసి శ్రీ మహావిష్ణువు వచ్చారంటే ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు వచ్చేసినట్టే, సరస్వతీదేవి వచ్చేసినట్టే,
చతుర్ముఖాలతోటి 4 తలలు తగిలేటట్టుగా ఆయన ఇలా తిప్పి నమస్కరిస్తుంటారు. చల్లటి సరస్వతీదేవి వచ్చి అక్కడ నిలబడి నమస్కారం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళందరూ మీ చుట్టూ ఉంటారు, మీరు మధ్యలో కూర్చుని నమస్కరిస్తుంటారు. ఇన్ని సువాసనలు ముక్కుకి గుబాళించేస్తుంటాయి. మనస్సు ఎంత ఆనందాన్ని పొందేస్తుంది చూడండి. ఈ పాదములను నేనా అమ్మా విసుక్కోని ఆ పాదముల యొక్క వైభవం అటువంటిది. అటువంటి పాదాన్ని నేను పట్టుకున్నానని చెప్పనా? ఎంత అబద్ధమమ్మా! అందుకని నేను అన్నమ్మా ఆ మాట. ఆ పాదాలు నాకు ఎవరివ్వాలి? నేను పట్టుకోలేదమ్మా, నువ్వు తెచ్చి పెట్టాలి నా తల మీద. ఎందుకు పెట్టాలి? అటువంటి పాదాలు అవి శివుడి చేత నమస్కరింపబడే పాదాలు, గంగ చేత కలుగబడే పాదాలు, శ్రీ మహావిష్ణువు చేత నమస్కరింపబడే పాదాలు, కౌస్తుభ మణి చేత ప్రకాశించే పాదాలు. ఆ పాదాలు నా తల మీదకి ఎందుకు వస్తాయి? నేను మహాపాపిష్టివాణ్ణి. ఎందుకు పెడతావు అమ్మా నా తల మీద పాదాలు? నువ్వు పెట్టి తీరుతావు. ఎందుకు పెడతావో తెలుసా అమ్మా? నువ్వు తల్లివి కనుక, నేను కొడుకుని కనుక. నేనేమన్నాను ఇవాళ వచ్చి అమ్మా అని పిలుస్తున్నాను. మామపి అమ్మా, ఇన్నాళ్ళు తప్పిపోయి తిరిగానమ్మా, ఆకలితో ఇంటికి వచ్చానమ్మా, అన్నం పెట్టవా అని పిల్లాడు అమ్మని అడిగితే నేను పెట్టను అంటుందా అమ్మ? పెట్టేస్తుందే అమ్మ. తెలియక ఇన్నాళ్ళు జగత్తుని పట్టుకు తిరిగానమ్మా, నీ పాదాల వైభవం తెలిసింది. నీ ఇంటికి వచ్చానమ్మా, నా ఇంటికి వచ్చాను మా అమ్మ దగ్గరికి. మా అమ్మ నీ పాదాలు నా తల మీద పెట్టమ్మా, నీ కొడుకునమ్మా, నువ్వు మా అమ్మవి. శంకరుడు శివానంద లహరిలో అయితే ఇంకా గొప్ప ప్రయోగం చేశారు. స్వామి, నువ్వు తాండవం చేస్తూ ఉంటే నీ కాళ్ళ కింది పువ్వులేసేవాడు లేడా తండ్రి? ఎందుకంత కఠినమైన శిలల మీద తాండవం చేస్తావు? ఓహో, నాకు అర్థమైంది తండ్రి. రాబో కాలంలో కలియుగంలో ఆదిశంకరాచార్యులు వారు పుడతారు. ఆయన మనస్సు చాలా కఠినం, రాయిలో ఉంటుంది. నా మనస్సు మీద నిలబడు, నా మనస్సులో నిలబడు అంటాడు. అప్పుడు నిలబడడానికి రాళ్ల మీద నిలబడడం అలవాటు చేసుకోవాలని కైలాసం మీద తాండవం చేశావా తండ్రి అన్నారు. శంకరుల మనస్సా కఠినం. ఎంత గొప్ప భక్తి అండి శంకరాచార్యులు వారిది. నిజంగా ఒక సందర్భం తలుచుకుంటే చాలు. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురతిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. అని ఆ రోజున నీ యొక్క శివలింగాన్ని కౌగులించుకొని మార్కండేయుడు స్తోత్రం చేశాడు. నా ఉసురు తీయగలిగిన వాడెవడరా? చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అని అన్నా కూడా వినకుండా నా విధి నేను నిర్వర్తిస్తున్నానని యమధర్మరాజు గారు వచ్చి పాశం వేశారు. వేస్తే మార్కండేయుడి మెడతో పాటు ఆ పాశం శివలింగానికి పడింది. మొదటి కోపం ఎవరికి వస్తుంది? నా భర్త శివలింగం మీదకి ఎవడురా పాశం వేసిన వాడని చూసిందిట తల్లి. అందుకని ఎడం పాదంతో తన్నింది వక్షస్థలం మీద. ఒక్కసారి తంచే విరుచుకు పడిపోయాడు యమధర్మరాజు గారు. ఆ రోజున పడిపోయి పరిగెత్తుకుంటూ తన లోకానికి వెళ్లి సింహాసనం మీద కూర్చుని భటుల్ని పిలిచి, ఒరే, ఎవరైనా శివనామం చెప్పే అలవాటు ఉన్నవాడుంటే అంత్యకాలమునందు మీరు వెళ్లి చిగురు కాపులతో వాడి పాదములకు ఉన్నటువంటి మట్టి పట్టుకురండి, నా కిరీటం మీద జల్లుకుని మీ కిరీటాల మీద చల్లుతాను, వాడి జోలికి మీరు వెళ్ళకండి అని చెప్పాడు. అందుకని తండ్రి ఆ రోజున ఏమన్నాడయ్యా మార్కండేయుడు? చంద్రశేఖర 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 పాహిమాం అని ఒక్క మాట అంటే మురిగిపోయి తండ్రి నీ పాదంతో తన్నేశావు. ఆ రోజున కాలు ఎంత నొప్పి పెట్టిందో. వక్షస్థానమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం. భక్తులందరినీ రక్షించడం కోసమని తండ్రి లోకమంతా తిరుగుతుంటావు. నందనారు ఎప్పుడో ఒక రోజున పాపం ఆ రైతు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఒక్కసారి చిదంబరం వెళ్ళి నటరాజస్వామి దర్శనం చేసుకోవాలనుందయ్యా, పంపించవయ్యా అని అడిగాడు. అడిగితే చూశాడు యజమాని, వీడికి బాగా వెర్రి పట్టింది, వీడిని పంపకపోతే పని చెయ్యడని. దానికేముందిరా, తెల్లవారు లేచి వెళ్ళి చిదంబరం వెళ్ళిపో, కానీ ఇవాళ రాత్రి ఏం చేస్తావో తెలుసా? మనకున్న 150 ఎకరాల పొలాన్ని దున్నేసేయి, పట్టి నీరు పట్టేసేయి, విత్తనాలు తెచ్చి చల్లేసేయి, మొక్కలు పెంచేసేయి, పంట పండించేసేయి, కంకులు కోసేయి, రాత్రి చల్లించేయి, ధాన్యం పట్టేయి, బస్తాలకెట్టేయి, ఇంటికి తెచ్చేయి, గదిలో పెట్టేయి, తాళాలు నాకు ఇచ్చి చిదంబరం వెళ్ళిపో.
ఆయనకి వినపడింది చిదంబరం వెళ్ళిపో అన్నది వినపడింది. అబ్బా చాలు అమ్మయ్యా చిదంబరం వెళ్ళిపోమన్నాడని వెళ్ళిపోయాడు. పొలానికి వెళ్ళిపోయి గట్టి మీద నిలబడి చూశాడు. 150 ఎకరాల పొలం. మా దొరగారి పొలానికి వెళ్ళి వాళ్ళ గెస్ట్ హౌస్ లో నిలబడి చూస్తే ఎలా కనబడుతుందో అలా కనపడింది. కనబడితే అప్పుడు హడిలిపోయాడు, ఇంత పొలాన్న నేను దున్నడం అని.